నిర్మల్ జిల్లాలో సైబర్ నేరగాళ్లు ఆగడాలు ఎక్కువయ్యాయి. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు ముఠా సభ్యులు షేక్ నసీం ఖాన్, తస్లీం ఖాన్, సలీం ఖాన్ అనే వ్యక్తులు నిర్మల్ జిల్లా కుంటాలలో నివాసం ఉంటున్నారు. మండలంలోని మినీ ఏటీఎంలలో నకిలీ యాప్ ద్వారా 50,000 రూపాయలు అవసరం ఉన్నాయని మినీ ఏటీఎం నిర్వాహకుడికి డబ్బులు పంపించినట్లు చూపించి డబ్బులు తీసుకుని పరారయ్యారు. నిర్వాహకుడికి డబ్బులు అవసరం ఉండి బ్యాంకు వెళ్లి చూడగా అకౌంట్ ఫ్రీజ్ అయినట్లు గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టి ముగ్గురిని అదుపులోకి తీసుకుని రిమాండ్ తరలించినట్లు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులతో ఆన్లైన్లో లావాదేవీలు జరపవద్దని ఎస్పీ సూచించారు. ఇలాంటి మోసాలు ఎవరి దృష్టికి వచ్చినా తమకు సమాచారం అందించాలని తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలను ప్రొజెక్టర్ ద్వారా భైంసా ఎస్పీ అవినాష్ వివరించారు. వీరి వద్ద నుంచి 9 సెల్ ఫోన్లు, 7 ఏటీఎం కార్డుల స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు. గజేందర్ అనే ఆయన ఇట్లా ఒక 50,000 డిపాజిట్ చేయడానికి ఆ రోజు వెళ్ళారు. 24th నాడు ఈ ప్రైవేట్ ఏటీఎం కోసం. అక్కడ వెళ్ళి ఆయన వెళ్తున్నప్పుడు దిస్ ఫెలో ఇస్ వెయిటింగ్, ఈ సలీం అనే అతను అక్కడ వెయిట్ చేస్తున్నాడు. నాకు డబ్బులు అవసరం ఉంది, మీ క్యాష్ నాకు ఇవ్వండి, నా అకౌంట్లోంచి మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను అనేసి చెప్పేసి అప్పటికప్పుడే ట్రాన్స్ఫర్ చేశాడు. 50,000 ట్రాన్స్ఫర్ అయినట్టు ఈయనకి బ్యాంక్ నుంచి మెసేజ్ కూడా వచ్చింది. సో ఏ రకమైన డౌట్ లేకుండా ఆయన వెళ్ళిపోయాడు. సో ఇతను తర్వాత ఒక 3-4 డేస్కి అతని అకౌంట్ బ్యాంక్ వెళ్తే అది అవసరం ఉంది, బ్యాంక్ వెళ్తే అకౌంట్ బ్లాక్ అయిందనేసి బ్యాంక్ వాళ్ళు చెప్పడం జరిగింది. అతను వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. మన కుంటాల ఎస్ఐ అండ్ సిఐ బైన్సా నాయులు మన ఏఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ కేసును అంతా పరిశోధించి మంచిగా డిటెక్ట్ చేశారు. దీనివల్ల మనం చాలా సైబర్ క్రైమ్ మనం ఆపగలుగుతున్నాం. ఏంటంటే ఇట్లాంటి జరుగుతుంది అనేసి కూడా చాలా మందికి తెలియదు. అంటే పాస్వర్డ్ వచ్చినా లేదా ఓటీపీ వచ్చినా ఒక్కోసారి ఫోన్ నుంచి ఫోన్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, కానీ ఇట్లా ప్రైవేట్ ఏటీఎంల దగ్గర వెయిట్ చేసి మరీ ఇలాగా మన అకౌంట్స్ వాడుకుంటారు. మనకు తెలియకుండానే ఏటీఎం కార్డ్స్ తీసుకొని మన అకౌంట్స్ వాడుకుంటున్నారు. సైబర్ క్రైమ్ దీనివల్ల ఏమవుతుందంటే మనం చాలా నష్టపోతూ ఉంటాం. గజేంద్ర కాకినాడ